ఎస్. పెయిన్ బాడీ మనం ఈ పాత బాధలు, విచారాలు, కష్టాలు, దుఃఖాలు వీటన్నిటిని ఒక ఆకారం ఇచ్చి దాన్ని పెయిన్ బాడీ అని పేరు పెట్టుకున్నాం అనమాట. ఈ కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ మనం దాంట్లో మునిగిపోయి ఉంటాం గతంలో అన్ని తలుచుకుంటాం. అది ఈ బాధలు అవన్నీ బతకాలి అంటే ఇంకా కొంచెం మనకి ఇంకా కొంచెం బాధలు, ఇంకా కొంచెం ఇవన్నీ మనకి ఆ నిజమైన స్పృహ లేకుండా మనని ఈ అచేతన స్థితిలోనే ఉంచుతుంది అనమాట. ఈ బాధలు అనే స్థితిలోనే మన పెయిన్ బాడీ ఉంచుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది బతుకుతుంది. అదేమంటారు, మెట్ట పురుగు ఉంటుంది. అది మట్టిలోనే ఉండి మట్టిలో తింటే అక్కడే బ్రతుకుతూ ఉంటుంది. అది దాన్ని పరిగణించదు అనమాట. అది ఏదో ఒక జీవి ఉంది దానిలాగా ఇది కూడా అట్లా అనమాట. ఇది సడన్ పైకి మామూలుగా దీన్ని ఇదేం చేస్తుంది, బాధ అనేది మన మైండ్ని దాని స్వాధీనంలో తీసేసుకుంటుంది. అంటే మనకి ఎంతసేపును మన సొంత ఆలోచనలు మనం ఆలోచించడానికి ఏమి ఉండదు. మన ఆలోచన కూడా అదే చేసేస్తుంది అనమాట. సో అది మనం అయిపోతుంది. అది మనం అయిపోయింది తర్వాత మనలోనే అట్లా ఉండి బతుకుతూ ఉంటుంది. మనం అనుకున్నాం కదా, ఏదో దేయాలు భూతాలు ఆవహించినప్పుడు అది మనలోనే ఉండి అది అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి, లేకపోతే లోపల కాముగా ఉంటుంది. దెయ్యం పట్టిన వాళ్ళు ఒకప్పుడు మామూలుగా ఉంటారు, ఇంకొకప్పుడు ఆ దెయ్యంలాగా ప్రవర్తిస్తుంటారు. సో దీనికి ఆహారం ఏంటంటే మన ఆలోచనలే. ఈ పెయిన్ బాడీకి ఆహారం మన ఆలోచనలు అన్నమాట. ఇది మన ఓన్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మన కొత్త బాధలన్నీ కలగజేసి దాని ద్వారా మనకి ఇది రకరకాల దీంట్లో ఫామ్స్లో బయటకు వస్తుంది. కోపం, ఫ్రస్ట్రేషన్, డిస్ట్రక్టివ్నెస్, అసహించుకోవటం, చికాకు, విచారం, మనకు హింసాత్మకంగా ఉండటం, ఒక్కోసారి ఆరోగ్యం పాడైపోవటం. ఈ విధంగా ఎంత మనం ఎప్పుడు కూడా మనం నెగిటివ్ ఆలోచనలు కనుక ఉంటే ఆ నెగిటివ్ ఆలోచనలు మనం తినేస్తాయి. మనం అనుకుంటాం కదా, టెన్షన్ పడుతున్నాడు, టెన్షన్ పడి ఆరోగ్యం పాడైపోయింది, ఈ టెన్షన్తో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, అది ఇది మనం చెప్తుంటాం కదా. ఆ విధంగా మనకు ఆలోచనలు ఎప్పుడైతే పాతవి అవి కూడా నెగిటివ్ థాట్స్లో ఉన్నప్పుడు అది మనల్ని తినేస్తుంటుంది. ఎంతసేపు మనం తప్పు చేసామా, రైట్ చేసామా, అయ్యో ఇట్లా అయింది, మనకు అట్లా అయింది, ఎందుకు అవ్వకూడదు, ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, మన హెల్త్ పాడైపోతాం. అది ఎప్పుడు కూడా మనం ఈ పెయిన్ అనేది, బాధ అనేది ఆ బాధ మీదనే బతుకు. దానికి ఆహారం ఏంటంటే బాధే. సంతోషాన్ని భరించలేదు. సంతోషం కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఈ పెయిన్ బయటికి వెళ్ళిపోతుంది. దానికి అది అనమాట. సంతోషం వస్తే అది భరించలేదు. మనకు ఈ జ్యోతి రెడీగా ఉన్నట్టుంది, క్లాస్ తీసుకుంటుందా? చెప్పలేదు. ఓకే, నో ఇష్యూ. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. స్టార్టింగ్ ప్రేయర్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. నిన్న జ్యోతి చెప్పండి. గోపాల సినిమా వస్తే అందులో ఈ 56 శ్లోకం గురించి, స్థితప్రజ్ఞ గురించి వస్తుంది. ఓకే. లాస్ట్ లో కోర్టు సీన్లో అనమాట. ఈ మొత్తం శ్లోకాలని చెప్పుకుంటూ 56 శ్లోకం వచ్చింది దాంట్లో. ఓకే, మనకు అప్పుడు తెలియదు కాబట్టి అంత అబ్జర్వ్ చేయలేదు. మేబీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నేను అదే అనుకుంటున్నా. నేను ఇవాళ అదే కదా చేసాను అనిపించింది అనమాట. ఓకే, కంటిన్యూ. మనము 2వ అధ్యాయం 55వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. సో
ఇప్పటి వరకు మనకు అయిన దానిలో స్థితప్రజ్ఞుడి యొక్క ఆ ఆ లక్షణాలను గురించి చెప్పుకుంటూ ఫస్ట్ శ్లోకం అయింది. ఇప్పుడు మనము రెండో శ్లోకానికి వచ్చామన్నమాట. ఒక్కసారి ఫస్ట్ శ్లోకాన్ని అట్లా స్పృశించుకుంటూ మనము ఆ రెండో శ్లోకానికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనము స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి చెప్తూ ఉన్న శ్లోకం అన్నమాట. ఓకే, 55. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తథోచ్యతే. ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట. ఏమేం చెప్తున్నారంటే మన 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 మనస్సులో ఉన్నటువంటి అన్ని కోరికలను ప్రజాహతి వదిలేయాలన్నమాట. యథా కామాన్ అంటే అన్ని కోరికలను, సర్వాన్ అన్ని కోరికలను, ప్రతి ఒక్కటి చిన్న చిన్న కోరికలతో సహా పెద్ద పెద్ద కోరికల వరకు మనకు తెలియకుండానే చాలా ఉంటాయంటండి మన మనసులో కోరికలు. కొన్ని మనం చెప్తాము, కొన్ని చెప్పము. సో అలా అన్ని కోరికలను ప్రతి ఒక్కటి గనక సంపూర్ణంగా వదిలేయాలి. సంపూర్ణంగా వదిలేసి తన ఆత్మయందే తాను నిష్ఠుడై ఉండే వారినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు. నువ్వు స్థితప్రజ్ఞుడుగా ఉండాలి అంటే ఈ విధంగా నువ్వు ఈ లక్షణాలను నువ్వు సమకూర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఈ లక్షణాలు ఎలా అయితే సమకూరుతాయి అని కూడా మనకి ఈ పద్యంలో చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మన ఆనందం అనేది మనలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. సో నువ్వు ఎక్కడా లేని దాని గురించి ఎతుకుతూ ఉన్నావు. బయట ఉండేది సంతోషం మాత్రమే. ఆనందం అనేది కంటిన్యూగా ఉండే ఒక చిన్మాత్ర అయినటువంటి ఆనంద స్థితి అనేది నీకే ఉంది, నీలోనే ఉంది. సో నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని విడిచి బయట అన్ని మానేసి నీ ఆత్మలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు ఈ స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలను అక్కడ చేరుకునే పరిస్థితి అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మనకి ఈ భగవద్గీత అనేది ఎప్పుడు కూడా ఇంకొకరి గురించి చెప్పదండి. నీ గురించి నువ్వు ఎలా బెటర్ అవ్వాలి అండ్ నువ్వు ఎలా బాగుపడాలి అనే విషయాన్నే చెప్తుంది. కానీ వాళ్ళు అలా ఉండడం వల్ల నేను ఇలా అయిపోయానే అనే దాని గురించి అసలు ఎక్కడ ప్రస్తావన అనేదే రాదనమాట. సో నీ జీవితంలో జరిగే ప్రతి కారణానికి, ప్రతి ఒక్క విషయానికి నువ్వే కారణము. నీ యొక్క నువ్వు ఇప్పుడు అందరూ అన్ని రకాలు చెప్తారు, కానీ నీకు కావాల్సిందే కదా దాంట్లో నువ్వు తీసుకొని చేస్తావు. ఇప్పుడు 10 మంది 10 రకాలుగా చెప్తే అన్ని నువ్వు చెయ్యవు కదా. నువ్వు దాంట్లో ఏది కావాలో అదే తీసుకొని చేస్తావు. మళ్ళా తీసుకొని చేసినప్పుడు ఏదైనా క్రెడిట్ వస్తే సరి, మళ్ళా దాంట్లో కూడా ఏమైనా నష్టాలు, లోటుపాట్లు ఉంటే మళ్ళీ వాళ్ళ మీద మీరు చెప్పారు కాబట్టి నేను చేశాను అని చెప్పి చెప్తాను. చాలా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా మనము చేసేదైతే ఇదే. కానీ మనము చూస్ చేసుకునే దాంట్లోనే మనం ఉంటదన్నమాట. మన యొక్క ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటది. సో ఈ భగవద్గీత మాత్రము నువ్వు ఎలా బెటర్ అవ్వాలి, నువ్వు చేసే పనులను ఎలా బెటర్ గా చేయాలి అండ్ నువ్వు నెక్స్ట్ స్టేజ్ కి ఎలా వెళ్ళాలి అనేది దాని గురించే చెప్తూ ఉంటది అనమాట. సో దాంట్లో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను గురించి మనకి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః దీని గురించి కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకున్నాం అనమాట. జ్ఞాని యొక్క ఆనందం అనేది బయట నుండి రాదు, లోపల నుంచి ఊరేది, బయట నుండి కూరేది కాదు అని చెప్పి మనము నేర్చుకున్నాము. అండ్ ఈ ఆనందం అనేది మనకి ముందర శ్లోకాల్లో చెప్పారు కదండి. యావానార్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అంటే ఈ బయట నుంచి వచ్చే ఇవన్నీ సంతోషాలు. ఇవి సంతోషానికి ముందర వెనకాల కష్టం ఉంటది. కానీ మనకి లోపల నుంచి వచ్చే ఆనందానికి, ఆత్మానందానికి మీకు కంటిన్యూగా ఒక ఆనందంలోనే ఉంటాం అనమాట. సో అది అనేది చిన్న చిన్న నువ్వు బావిల్లో నీటి కోసం ఆత్రపడుతున్నావు. సో అది కాదు, ఇంకా ముందరికి నువ్వు వెళ్తే పెద్ద జలపాతమే ఉంది. సో ఆ జలపాతం దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా నీకు
ఎప్పుడు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ నీలో నువ్వు సంఘాన్ని బయట ఎప్పుడు మన కళ్ళు బయట చూస్తూ ఉంటాయి కాబట్టి మనకి బయట ప్రపంచం అలవాటు అయిపోయింది కాబట్టి బయట ప్రపంచాన్ని గురించి వదిలేసి సంఘాన్ని త్యజించాలి. నువ్వు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. సంఘాన్ని త్యజించి ఎప్పుడు నువ్వు నీ ఆత్మలో లీనమయ్యి చేస్తూ అంటే ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము, తర్వాత నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడము, చదవడము, అండ్ తర్వాత మననం. మననం అంటే మనము చదివింది ఎంతవరకు కరెక్ట్, దాంట్లో ఏం చెప్పారు, దీంట్లో ఏం చెప్పారు, నీకేమనిపిస్తుంది. సో ఈ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అన్ని చేసి నువ్వు ఒక ఏదైనా మనకి సమస్య గాని ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్డ్ గా అన్ని కోణాల్లోనే ఆలోచించగలిగి ఒక క్షణం ఆలోచించగలిగేటువంటి స్థితిని కలగడానికి మనకి భగవద్గీత అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకే మనకి జగన్నాథ స్వామి, ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్రలు కదండి. సో జగన్నాథ స్వామి ఎప్పుడు పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తూ ఉంటారు. కానీ అంటాడనమాట. చేతులు ఆయనకి లేదు కదా! సో అంటాడనమాట. ఏది అంటుకోకుండా జస్ట్ లోకాన్ని చూస్తూ ఉండిపోతారనమాట. సో ఆ విధంగా మేబీ అలా ఆయన స్వరూపాన్ని అలా గూడా మనం తీసుకోవచ్చేమో అని అనిపిచ్చింది. సో ఆయనకి పెద్ద పెద్ద కళ్ళుంటాయి కదా! సో లోకాన్ని చూస్తూ ఉంటాడు కానీ దేనికి ఆయన అంటాడనమాట. ఆ విధంగా మనము తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకంలో కామత్యాగము, ఆ కామత్యాగం అంటే కోరికలని త్యాగం చేయాలి. ఇక్కడ ఎందుకు చెప్పిందే మళ్ళా 10 సార్లు చెప్తున్నారు అనంటే, ఇంతకు ముందర చెప్పింది ఆహ్, ఆహ్, ఈ ఈ ఈ అన్నీ వదిలేయాలి అని అంటే కోరికల్ని వదిలేయాలి అని చెప్పారు గదా! దీన్ని పర్టిక్యులర్‌గా ఈ శ్లోకంలో సర్వాన్ అంటే ప్రతి ఒక్క కోరికని నువ్వు వదిలేస్తేనే నీకు వస్తుంది. ఇక్కడ సర్వాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనకు చీర కావాలనే తెలుసు. కానీ ఇప్పుడు చీరలో గూడా ఏ పర్టిక్యులర్ డిజైన్ గావాలి, ఏది అంటే ఏ నేత కావాలి, అండ్ దాని కలర్ ఏం కావాలి, దాని షేడ్ ఏం కావాలి, అట్లా పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్కటి విడిమరిచి మనకి చెప్తూ ఉన్నారనమాట. మనం ఏ ఒక్క శ్లోకం మనకి మనసుకి అనిపించినా మనము నిజంగా చాలా చేంజెస్ అనేది వస్తుందనమాట. సో ఫస్ట్ శ్లోకంలో మనం కామాన్ని, కోరికల్ని త్యాగం చేయాలి. అండ్ ఆత్మానందం అనేది ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. సో అది చాలా ఉంది. అది కంటిన్యూగా నీకు రావాలి అంటే నువ్వు ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తూ వచ్చారనమాట. సో దాని కంటిన్యూటీ సెకండ్ దీనిలో సెకండ్ శ్లోకం అండి, స్థితప్రజ్ఞుడిలో. ఓకే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః అంటే దుఃఖాలయందు కదలకుండా ఉండే స్థితి అన్నమాట. ఈ విషయాన్ని మనకు ముందరే చెప్పున్నారు. కానీ ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనము చూద్దాం దీంట్లో. ఇప్పుడు ఏ మనిషికైనా దుఃఖము, సుఖము అనేది రానంత వరకు ప్రతివాడు గొప్పోడేనండి. ఆ సుఖము, దుఃఖము ఆ రెండిట్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి మన యొక్క ఎబిలిటీస్ అనేది బయటపడుతది. అండ్ ఎబిలిటీస్ పెంచుకునే స్థితి కూడా అక్కడే వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనకి దుఃఖేష్వనుదిగ్నమానాః అంటే దుఃఖంలోని అస్సలు కదలకుండా ఉండేవాడు. అండ్ సుఖేషు విగత స్పృహః అంటే ఇక్కడ సుఖాలందు ఆసక్తి లేనివాడు. విగత స్పృహః అంటే ఆసక్తి లేనివాడనమాట. అండ్ వీతరాగ భయక్రోధః. వీతరాగాలు అనంటే ఇక్కడ అనురాగము, భయము, కోపము అన్నమాట. ఈ మూడిటిని ఇక్కడ వీతరాగాలు అని చెప్పి అంటారనమాట. ఆ 3 వచ్చినప్పుడు గూడా స్థితధీర్ మునిరుచ్యతే. స్థితధీర్ అంటే స్థితప్రజ్ఞుడు. ముని అన్న స్థితప్రజ్ఞుడు అన్న ఇక్కడ రెండిటికి శబ్దం ఒకటేగా చెప్తారు. ఆయన స్థితప్రజ్ఞుడని ఉచ్యతే అంటే చెప్పబడుతున్నాడు. ఇవన్నీ మనకి మనం వేదాలు చదువుకోలేదు, ఉపనిషత్తులు చదవలేదు. కానీ ఇవన్నీ గూడా ఉపనిషత్తుల్లోని
ఏ, శ్లోకాలు అంటండి. సో అక్కడిది తీసుకొని వచ్చి మనకి అన్ని కలిపి చెప్తున్నారనమాట. అంటే మనకి నెయ్యిని తీసి స్వామివారు మనకి అందిస్తున్నారు. సో మనం ఆ నెయ్యిని ఆస్వాదించి దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకునే పద్ధతిని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా స్థితప్రజ్ఞుడి యొక్క ఇంకొన్ని లక్షణాలను గురించి అండ్ ఆత్మయందు ఎలా మన మన యొక్క స్థిరంగా నిలుపుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సామాన్యుల బుద్ధి అనేది, ప్రజ్ఞ అనేది ప్రపంచంలోని ఆ ప్రపంచంలోనే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదండి. మన బుద్ధి మన అంతా ఎప్పుడు ప్రపంచంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు మనకి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడిక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ఈ బుద్ధిని వచ్చి మనము ఆ ఆ దేవుడి దగ్గర ఇక్కడ నిలపడం అనేది చాలా ముఖ్యం అనమాట. మనము ఎప్పుడైనా కూడా పూజ చేసుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోవడమే చాలా గొప్పగా ఉంటదన్నమాట. మనం మూవీ చూడమంటే 3 అవర్స్ చూడగలం కానీ దేవుడి దగ్గర మనసు నిలపాలి అనంటే ఒక 3 క్షణాలు, 4 క్షణాలు కూడా చాలా ఎక్కువ. అమ్మో! చాలా ఎక్కువ సేపు చేసేసామేమో ఈరోజు, మళ్ళా దేవుడు ప్రత్యక్షం అయిపోతాడేమో అనిపిస్తుందన్నమాట. సో అలా కాకుండా నువ్వు ఏ పని చేసినా దాంట్లోని ఆయన గనక చూడగలిగితే అండ్ నీ పనిని పర్ఫెక్ట్ గా, కరెక్ట్ గా, సంపూర్ణంగా చేయగలిగితే అదే నువ్వు చేసే ఒక పూజ. అంటే నువ్వు చేసే పనినే పూజలాగా చేయాలన్నమాట. పూజ మనం చేసినప్పుడు ఎట్లా ఒక్కొక్క పురుగులున్నాయా, దానికి కాడ ఉందా లేదా, తుంచి ఉందా లేదా, దేవుడికి ఇస్తున్నాము. సో దేవుడికి ఇచ్చే ప్రసాదం, దేవుడికి పెట్టే ప్రసాదం ఎంత భక్తిగా మనము ఏదీ లేకుండా మచ్చలేని పండు తీసుకొని వచ్చి చేస్తాము. సో నువ్వు చేసే ప్రతి పని కూడా అంత ఇదిగా చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో ఆ విధంగా ఇక్కడ దుఃఖ మూలాన దుఃఖం అంటే ఇప్పుడు ఈ దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రం అంటే నేను సుఖం వచ్చినప్పుడు మాత్రం చలించను గాని దుఃఖం వచ్చినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అండి అంటే అలా కాదంట. నీకు దుఃఖం వచ్చినప్పుడు బాధ అనిపించింది, సుఖంలో నువ్వు సంతోషంగా ఉన్నావు అని అంటే దుఃఖం వచ్చినప్పుడు కంపల్సరీ నువ్వు బాధపడతావు అనమాట. అది నీకే తెలియకుండా జరుగుతుంది. కానీ ఇది చెప్పేదానికి చాలా చిన్న విషయం అండి. కానీ అది ఎక్స్పీరియన్స్ లోకి తీసుకొస్తే చాలా డిఫరెన్స్ అనేది ఉంటదన్నమాట. ఏం లేదు, ఒకరు నేనైతే ఎక్స్పీరియన్స్ లోకి తీసుకొచ్చేదానికి ట్రై చేశా. ఒక సిచ్యువేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదు. మాక్సిమం నాకు బయట వాళ్ళకి అసల స్ప్లిట్స్ అంటే కామన్ గానే నేను ఏది పట్టించుకోను. సో కాబట్టి ఏం రాదనమాట మోస్ట్‌లీ. కానీ నాకు మా ఎదురిండ్లే అనమాట. సో వాళ్ళు ఒక ఫంక్షన్ అయింది. కంటిన్యూగా అందరిని రోజు పిలుస్తా ఉన్నారు. సో నన్ను పిలవలే. ఎదురింట్లో ఉండి గూడా నన్ను ఒక్కరోజే పిలిచారు. మాకు ఇక్కడ హారతులైతే 7 డేస్ చేస్తారు. 7 డేస్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వెళ్తూ ఉంటారనమాట పేరంటానికనేది. సో ఆళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు, నేనైతే పట్టించుకోలేదు గానీ, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, "జ్యోతి నువ్వు రాలేదా? నువ్వు రాకపోవడం ఏంటి? నువ్వు రాకపోవడం ఏంటి?" అంటే ఎదురింట్లో ఉండి గూడా పిలవలేదా? అన్నట్టు అట్లా జెప్పారనమాట. సో నాకుగా ఏం బాధ లేదు. కానీ అందరూ చెప్పిన వల్ల నాకు బాధొచ్చిందనమాట. సో నేను దాని నుంచి బయటకి రాడానికి నాకు 1 డే పట్టిందనమాట. మళ్ళా వాళ్ళతో నార్మల్‌గా మాట్లాడడానికి. సో ఏమి మనకి అనిపించకపోయినా గూడా బయట వాళ్ళు చెప్పిన దాని వల్ల గూడా మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. సో వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు వాళ్ళుగా ఒక ప్లాన్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ వీధి వాళ్ళని పిలవాలి. ఈరోజు వీళ్ళ ఫ్రెండ్స్‌ని పిలవాలి. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలవాలి. వాళ్ళు ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నారు. ఆ టైమ్ టేబుల్ వాళ్ళు ఫాలో అయిపోయారు. వాళ్ళ తప్పు గూడా ఏం లేదు. ఇక పిలవకపోయిన దానికి నాకు గూడా మంచిదే. నా పనులు నాకవుతున్నాయి. వాళ్ళు పిలిచినా గూడా నేను వెళ్ళలేని స్థితి అనమాట. సో ఇద్దరికీ మంచిదే. వాళ్ళకి బావుంది. నాకు బావుంది. కానీ బయట వాళ్ళు చెప్పిన ఆ మాటలకి నేను డిస్టర్బ్ అయ్యాను. అంటే నన్ను వదిలేసారా? అంటే ఎదురుగా ఉండి గూడా రోజు కనపడే మనిషిని గూడా వదిలేసారా అని. సో చాలా చాలా చిన్న విషయం ఇది. కానీ హర్ట్ అయ్యాను నేను. అందరూ అనడం వల్ల హర్ట్ అయ్యాను. తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైందనమాట. సో చాలా ఉన్నాయన్నమాట. దాని నుంచి బయట రాడానికి మనం చాలా ప్రయత్నించాలి. సో బయట వాళ్ళు మాట్లాడే మాటల నుంచి గూడా రాడానికి గూడా మనకి చాలా టైం పడతది అని చెప్పి ఒక రోజు పట్టిందనమాట. నాకు నేను చెప్పుకోవడానికనమాట. సో
అది అప్పుడు అనిపించింది. సో ఇది చెప్పడము, ఈ శ్లోకాలు చెప్పడం చాలా ఈజీ. కానీ ఒక్కొక్కటి మన ఎక్స్పీరియన్స్ లోకి తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి. ఏదైనా దుఃఖం గాని, సుఖం గాని వచ్చినప్పుడు సో మనము అనుకోవాలన్నమాట. మన మనసుకి ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ అయిన స్థితేనా నేను ఇప్పుడు ఇస్తున్నది అని చెప్పి అబ్జర్వ్ చేసి, దానికి ఏది కరెక్టో అది మనము ఇవ్వగలిగితే అప్పుడు మనము ఈ యొక్క సుఖేషు అనుద్విగ్నమనాః దుఃఖే విగత స్పృహః అనే స్థితికి మనము చేరగలుగుతాము. ఇది ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే చాలా డిఫరెన్స్ వస్తది. సో నేను ఈ విషయాన్నే మా గురుగారికి చెప్తే, లేదమ్మా నువ్వు ప్రాక్టీస్‌లో పెట్టావు గాబట్టి నీకు తెలిసింది ఆ యొక్క విషయము. సో ఇది కంటిన్యూ చెయ్యి. ఇది స్టార్టింగ్ స్టేజు. సో ఏదైనా గూడా మనము బయట వాళ్ళు చెప్పే మాటలకి చలించకుండా ఉండాలి అంటే కొంచెం టైం పడుతది అని చెప్పారనమాట. సో జస్ట్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడుతది అని చెప్పి నేను చెప్పానంతే. ఆ విధంగా దుఃఖాలయందు అండ్ ఆనందయందు కలవరపాటు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ ఏదైనా యాడ్ చేయరా? ఒక్క నిమిషం, వర్షం పడుతుంది, నేను లోపలికెళ్తాను. ఈ సుఖ దుఃఖాలు అనేవి కానీ మనం ఎప్పుడు చర్చించుకుంటున్నాము. ఇప్పుడు చదివే పుస్తకం మనకి పవర్ ఆఫ్ నోలో కూడా మనం బాధలు దుఃఖాలతో మన మైండ్ ఆక్యుపై అయిపోయి మనం ఎంతసేపు దాని మీదనే ఉంటున్నాం అని చెప్పని, ఈ కష్టాలు సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లోపల నుంచి కాకపోయినా బయట నుంచి వచ్చి మనని బాధిస్తాయి అన్నమాట. ఈ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖం వచ్చినప్పుడు బాగా ఆహా ఓహో నా వాంతటి వాళ్ళు లేడని చెప్పి ఇవన్నీ అనకుండా సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోగలగాలి. లేకపోతే రెండింటిని పట్టించుకోకూడదు. నా సుఖం వచ్చినా కృష్ణ అర్పణం, దుఃఖం వచ్చినా కృష్ణ అర్పణం. ఇప్పుడు మనం ఉన్న స్థితి ఉందనుకోండి, ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉండటానికి మనకి ఇంకా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సారీ, ఈ ప్రపంచంలో చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో మనం పొద్దున్నే కనుక మన సాంగ్ వింటే పొద్దున్న లేవగానే అద్దంలో చూసుకుంటాం. అద్దంలో చూసుకుంటే మన అవయవాలన్నీ మనకి సరైన స్థితిలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళల్లో పొద్దున్నే లేవకుండా నిద్రలోనే వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కాకుండా మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. దానికి మనం భగవంతుడికి కృష్ణార్పణ చెప్పుకోలేదు, కృతజ్ఞతలు చెప్పుకోలేదు. అట్లాగే మన కాళ్ళు చేతులు మన స్వాధీనంలో ఉండి మనం బాగా పనిచేసుకుంటుంది. అట్లా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా ప్రతి చోట కూడా మనకున్నవన్నీ, ఇవాళ మనకున్న డబ్బు కానీ, సుఖం కానీ, శాంతి కానీ, హోదా కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, పిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటాము మనం. వాళ్ళతో పోల్చుకొని భగవంతుడు నాకు ఎంతోమందికి లేనివన్నీ నాకు ఇచ్చావు అని చెప్పి మనం చెప్పం. అట్లాగే కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం మనం వాళ్ళందరికీ లేని నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు రాకూడదు, ఈ వాళ్ళందరికీ లేకుండా ఇవన్నీ మనం అన్ని రకాలటువంటి బాధలు మనం అనుకుంటూ ఉంటాం. తిట్టుకున్నా తిట్టుకోకపోయినా దేవుడిని కనీసం భయం కాబట్టి దేవుడిని తిట్టుకోము. కాబట్టి నాకే ఎందుకు ఇచ్చావు అని చెప్పి మాత్రం ప్రశ్న అయితే వేస్తాం. మరి సుఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు అని అడగలేదు కదా మనం. అందుకని ఈ రెండింటిని ఆ రోజు నువ్వు అడగనప్పుడు ఈ రోజు నువ్వు అడగకూడదు. ఈ రెండింటిని సమానంగా చూడగలగాలి. సమానంగా చూడగలిగినప్పుడు ఈ రెండింటిని సమానంగా చూడగలిగినప్పుడు మనం ఆ స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది అనమాట. ఆ మునులు ఋషులు అందరూ వాళ్ళందరూ కూడా కోపాలు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని మునుల దగ్గరికి వెళ్తే వశిష్ఠుడు ఒక రకంగా ఉంటాడు, విశ్వామిత్రుడు ఒక రకంగా ఉంటాడు, దుర్వాసుడు ఒక రకంగా ఉంటాడు, సుఖ మహర్షి ఒక రకంగా ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. దుర్వాసుడికి కోపం ఎక్కువ, విశ్వామిత్రుడికి అహం ఎక్కువ, వశిష్ఠుడికి ఏమి ఉండవు. ఇవన్నీ వాళ్ళు ఆ మహర్షి, రాజఋషి, ఇవన్నీ రకరకాలైనటువంటి హోదాలు వాళ్ళకి వచ్చినాయి.
అయినా కానీ వాళ్ళకి తప్పించుకోలేకపోయారు. వాళ్ళందరికీ స్థితప్రజ్ఞులు కాలేకపోయారు. మనం వాళ్ళు కాలేనప్పుడు మనం ఏమవుతామండి, వదిలేద్దామండి అనుకుంటే అది వేరే విషయం. బట్ ప్రయత్నం చేస్తే మనం మనం ఎప్పుడైతే మనసు ఎక్కడ ప్రశాంతత చెందుతూ మనం ఎప్పుడైతే ఇవన్నీ వదిలేస్తామో అప్పుడు మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన అబ్బాయికి స్టేట్ ర్యాంక్ వచ్చినా మనం అలాగే ఉంటాం, తప్పినా అలాగే ఉంటాం. సంతోషం ఉంటుంది, సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందం ఆ బయటగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని సంతోషిస్తాము, సంతోషించి స్వీట్ తెచ్చిస్తాము, పార్టీ ఇచ్చి ఒప్పుకుంటే పార్టీ ఇస్తాము, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేయొద్దని కాదు, కానీ ఏది చేసినా మన మనస్సు కంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కంటిన్యూ. సో ఆ విధంగా ఏ దుఃఖం వచ్చినా కూడా మనము చెలించకుండా ఉండాలి అని చెప్తున్నారనమాట మనకి ఈ శ్లోకంలో. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మనకి భగవద్గీతలోని ఇప్పుడు వర్షము పడింది అనుకోండి, మేఘాలు పైన కదా, మేఘాల కింద కదా మనకి వర్షం పడితే తడుస్తాము. సో నువ్వు ఆ పిడుగులు, ఈ వర్షము అనేది నువ్వు కింద మేఘాల కింద ఉంటేనే నువ్వు తడగలవు. కానీ నువ్వు మేఘాల పైన ఉన్నావు అనుకోండి, నీకు ఈ బాధలు ఉండవు కదా. సో నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. సో ఆ మేఘాల కింద ఉన్న వాళ్ళకి ఈ వర్షము అండ్ పిడుగు బాధలు ఉంటాయి, కానీ మేఘాల పైన ఉండే వాళ్ళకి ఉండవు కదా ఈ బాధలు అన్నట్టు అనమాట. సో ఆ యొక్క స్టేజ్ కి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం నీకు ఈ సుఖ దుఃఖాలు అనేది బాధించదు అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు సముద్రం అంచున పర్వతాలు ఉంటాయి కదండి. సో ఆ సముద్రం అలలు ఎంత వచ్చి కొట్టినా కూడా దానికి ఏం బాధ ఉండదు కదా. దాన్ని ఏం చెయ్యలేవు కదా. సో ఆ విధంగా రీసౌండ్ వస్తుందా? బాగా ఎక్కువ వస్తుందా సార్? ఇంకో ఫోన్ ఉంది అక్కడెక్కడన్నా? లేదు, ఫ్యాన్ ఉంది. అది బాగా ముసలైపోయింది ఫ్యాన్. రీసౌండ్ ఫ్యాన్ సౌండ్ కాదు, మీరు చెప్పింది. ఇప్పుడు ఓకేనా సార్? నేను చెప్పిందే మళ్ళా వస్తుందా? ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. ఓకే, రూమ్ రీసౌండ్. రైట్, ఫ్యాన్ వేసుకోండి, పర్వాలేదు, నాకు అభ్యంతరం. పర్వాలేదు సార్, చూద్దాం ఇలాగే. అలా ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకా చెప్తున్నారు, నువ్వు పర్వతాన్ని మీద ఏదైనా బాణాలు ఒకేసారి 1000 బాణాలు వేసినా, ఒకేసారి 500 బాణాలు వేసినా అట్లా అది చలించదు కదా. సో నువ్వు ఆ పర్వతం లాగా తయారవ్వాలి. ఆ పర్వతం లాగా తయారవ్వాలి అని అంటే అంత స్థిరంగా ఉండాలన్నమాట, స్థిరంగా ఉండాలి. ఎన్ని వచ్చినా కూడా చలించకుండా ఉండే మనసు అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, మనము ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ జ్ఞానంలోకి గాని అండ్ ఈ యొక్క జ్ఞానం సంపాదించాలి అనే పాత్ లోకి మనం ఎంటర్ అయినప్పుడు మనకి 2 రకాలైన బాధలు ఉంటాయంటండి. ఫస్ట్ రాక్షస బాధలు ఉంటాయి, తర్వాత దేవతలు ఇచ్చే ఉంటాయి అన్నమాట. రాక్షస బాధలు అంటే ఏంటి, ఎంత మనం ప్రయత్నిస్తున్నా కూడా మనకి రావట్లేదు అసలు. నేను ఎంత ప్రయత్నిస్తుంటే అంత వెనక్కి వెళ్ళిపోతున్నాడు దేవుడు అని అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. అంటే మనం ఏది అడిగినా అవ్వకపోవడం, ఏది చేసినా జరగకపోవడం, అట్లంతా రాక్షస బాధలు అంటండి అది. సో ఆ స్టేజ్ ని మనం ఎప్పుడైతే దాటుతామో అప్పుడు దేవతలు వచ్చి అంటే ఆ పాత్ ని మనకి అటు ఇటు, మనం ఆ పాత్ లో రాకుండా అటు ఇటు వెళ్ళిపోవడం కోసం అట్లా బాధలు పెడతారనమాట. అంటే ఇంకా నువ్వు ఎంత చేసినా కూడా నీకు ప్రయోజనం లేదు, సో దీన్ని వదిలేసే అనే స్టేజ్ వరకు తీసుకొచ్చేస్తారంట. అప్పుడు మనం స్థిరంగా ఉండి పట్టుకోగలిగితే గనక తర్వాత వచ్చేవన్నీ దేవతా సుఖాలు వస్తాయి. అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ సుఖాల్లో నువ్వు పడి ఇంకా దేవుణ్ణి మర్చిపోతావు అనమాట. మనకి ఎక్కువ బాధలున్నా దేవుణ్ణి మర్చిపోతాము, అండ్ సుఖాలున్నా కూడా దేవుణ్ణి మర్చిపోతాం అనమాట. సో ఆ విధంగా మనకి ఇస్తూ దాటినప్పుడు మాత్రమే
మనము నెక్స్ట్ ఆయన ఆయన దగ్గరికి చేరేదానికి పాత్ అనేది క్లియర్ అవుతుందంట. సో ఆ విధంగా మనకి ఒక్కొక్క స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ సుఖేషు విగత స్పృహ అని అంటే ఇంకా దుఃఖాలయందు చలించకుండా ఉన్నవాడిని మాత్రమే మనము భక్తుడు అంటాము, జ్ఞాని అంటాము, అండ్ స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటాం అనమాట. ఈ స్థితప్రజ్ఞులు చాలా రకాలుగా ఉంటారన్నమాట. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా ఉంటారన్నమాట. దాంట్లో నేను ఒక 2 రకాలు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. స్థితప్రజ్ఞుడు ఒక ఎగ్జాంపుల్ ఇది చిన్న స్టోరీ అండి. సార్ ఇప్పుడు క్లియర్ గానే ఉందా సార్ వాయిస్? ఓకే. ఒక వ్యాపారి ఉంటాడనమాట. ఒక వ్యాపారి వ్యాపారి వ్యాపారం చేస్తూ ఉంటాడు. తన కొడుకొచ్చి సముద్రంలోకెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని ఉంటాడనమాట. కావాల్సినవి తెచ్చుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ కొడుకు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒక వార్త అనేది వస్తదనమాట. ఈ యొక్క వ్యాపారి కొడుకు చనిపోయాడు అని చెప్పి. అప్పుడు జనాలందరూ వచ్చి ఆ వ్యాపారికి చెప్తాడనమాట. ఇప్పుడు మీ కొడుకు వెళ్ళారు కదండి, సో ఆయన చనిపోయారంట అని చెప్పి వచ్చి చెప్తాడంట. ఆ వ్యాపారి అంటాడంట కళ్ళు మూసుకొని అంతా భగవత్ అనుగ్రహం అని చెప్పి అంటాడంట. సో మళ్ళా వెంటనే ఇంకొక వార్త వస్తదంట. మళ్ళా ఇంకొకరు వచ్చి చెప్తారంట మీ మీ ఓడ మునిగిపోలేదంట, వేరే వాళ్ళ ఓడ, మీ కొడుకు చాలా సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడంట. సో అప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఆయన భగవత్ అనుగ్రహం అని చెప్పి అంటారంట. అప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ అడుగుతారనమాట. ఫస్ట్ నీ కొడుకు చనిపోయాడు అని చెప్పి చెప్పాము, అప్పుడు కూడా భగవత్ అనుగ్రహం అని చెప్పి అన్నారు. అండ్ నీ కొడుకు బాగున్నాడు, సో అంతా బాగుంది అని చెప్పాము, అప్పుడు కూడా భగవత్ అనుగ్రహం అని అంటున్నారు. అసలు ఏది అనుగ్రహము? భగవత్ అనుగ్రహము చనిపోవడం అనుగ్రహమా, లేకపోతే బతికుండడం అనుగ్రహమా అని చెప్పి అడుగుతారంట అక్కడ ఉండే ప్రజలందరూ. అప్పుడు ఆయన చెప్తారంటే దానికి సమాధానంగా చనిపోవడము అనుగ్రహం కాదు, అండ్ బతికి ఉండడం అనేది కూడా అనుగ్రహం కాదు. ఈ 2 భావాలు మీరు చెప్పినప్పుడు నేను కళ్ళు మూసుకొని ఒక 2 క్షణాలు ఆలోచించినప్పుడు నా మనసు అనేది ఏ వికారము పొందలేదు. ఆ వికారం పొందకుండా ఉండే స్థితిని నాకిచ్చారు కదా, అది అనుగ్రహము అని చెప్పి చెప్తారంట. సో ఇక్కడ వికారం పొందకుండా ఉండే స్థితి అనేది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అన్నమాట. సో ఆ యొక్క స్థితిని నాకిచ్చారు. సో అదే భగవత్ అనుగ్రహము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అలాగే వీతరాగ భయక్రోధ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక ముని ఉన్నారు. ముని ఉంటే వాళ్ళ యొక్క బాగా దగ్గరున్న వాళ్ళే చనిపోయారు అని చెప్పి వచ్చి చెప్పారంట. ఈయన ముని కదా, సో ఈయన చాలా ఎలా ఉంటాడో చూద్దాము, ఒకరు చనిపోయారు అన్నప్పుడు ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయి. చాలా రెప్యూటెడ్ ముని అనమాట ఆయన అక్కడ ఆ ఊర్లో. సో ఆయన ఎలా ఉంటాడు, మామూలుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు చూసాము, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడో చూద్దామని అందరూ కట్టుకొని వెళ్ళి ఇలా జరిగింది, ఇలా చనిపోయారు మీ వాళ్ళు అని చెప్పి చెప్తారంట. అప్పుడు ఆ ముని వచ్చి ఓ అని ఏడ్చాడనమాట. చాలా గట్టిగా కేకలేసుకుంటూ ఏడ్చి అయ్యో అయ్యో అని చెప్పి ఏడ్చాడంట. సో నువ్వు మునివి కదయ్యా, నువ్వేంటయ్యా ఇలా ఏడవడము, నిన్ను చూసేదో నేర్చుకుందాం అని చెప్పి మేమొస్తే నువ్వేమో ఇలా చేస్తున్నావు అని చెప్పి అనేసి అందరూ వెళ్ళిపోతారంట. అప్పుడు శిష్యుడు వచ్చి అడుగుతాడంట. మళ్ళా నార్మల్ అయిపోతాడనమాట ఆయన. ఆయన నార్మల్ అయిపోయినాక శిష్యుడు అడుగుతాడంట. ఏంటి స్వామి మీరు ఇలా చేశారు, వాళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళా నార్మల్ అయిపోయారు అని అంటే, ఇప్పుడు నేను వాళ్ళ ముందర ఏడవలేదనుకో, నా మీద వాళ్ళు ఏడుస్తారు. సో నాకు లోపల భయము, సంతోషము, దుఃఖం అనేది నాకు లోపల లేవు. కానీ బయట వాళ్ళ కోసం నేను చేశాను. సో అలా అంటే లోపల నీకు ఏ రియాక్షన్ ఉన్నా లేకపోయినా ఇంకా బయట ప్రపంచం కోసం ఆయన అట్లా చేశాడనమాట. నేను ఇప్పుడు ఏడవలేదంటే వాళ్ళు నా మీద పడి ఏడుస్తారు. సో అందుకోసమని నేను ఆ యొక్క క్షణం నేను అట్లా ప్రవర్తించాను అని చెప్పి చెప్తారంట. సో ఆ విధంగా స్థితప్రజ్ఞులు అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళ మనసులో భావన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఆ యొక్క దాని గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను.
అండ్ ఇంకొక పండితుడు ఉన్నాడంట. ఆ పండితుడికి ఉయ్యాల సేవలు కూడా చేస్తున్నారంట. అప్పుడు ఆయన్ని అడిగారంట ఒకరు వచ్చి, ఇదేంటి స్వామి, మీకేంటి ఉయ్యాల సేవలు, దేవుడికి చేయాల్సిందంతా మీకు చేస్తున్నారు అని అంటే, అంతే నాయన, ఇది సుఖ ప్రారబ్ధం అంటారు. సో స్థిత ప్రజ్ఞుడికి కూడా ప్రారబ్ధం అనేది ఉంటదన్నమాట. ప్రారబ్ధ కర్మని బట్టి మనం, మీకు అప్పుడు చెప్పాను కదా, మనం పుట్టినప్పుడే పుణ్యంలో కొంచెము, ప్లస్లు కొంచెం, మైనస్లు కొంచెం తీసేసి మనల్ని పంపిస్తారు. సో అది సుఖ ప్రారబ్ధం నాయన, ఇదేమి నేను దేవుణ్ణి కాదు, ఇంకేమీ కాదు. సో వాళ్ళ కోసం నేను చేయించుకుంటున్నాను అంటే, ఆయన మనసుకి ఏం అంటలేదు. అది చేయించుకుంటున్నారు, జరుగుతుంది, అన్ని అవుతుంది. కానీ తన మనసుకి ఏది అంటలేదు. సో ఆ యొక్క స్థితిని మనము చేరుకోగలగాలన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి నేను వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట. అంతే. సో ఆ విధంగా దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. సో కొన్ని మనము లోకం కోసం కూడా చేయాల్సి వస్తుంది. సో అక్కడ చేసినా కూడా మన మనసులో ఏ భావన ఉన్నది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ మన మనసు ఎట్లా రియాక్ట్ అవుతుంది అండ్ ఏ భావన ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అన్నమాట. అదే విధంగా ఒక్క నిమిషం, ఇక్కడ రికార్డింగ్ మళ్ళీ